హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఔటుకూరి. ఒక వ్యక్తిలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. అందులో ఎవరికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ ఒకే మనిషిలో క్షణాల్లో నిమిషాల్లో ఆ ఎమోషన్స్ చేంజ్ అవుతున్నాయంటే ఖచ్చితంగా ఆ మనిషి మహానటుడైనా అయి ఉండాలి, లేకపోతే మణికంఠ అయినా అయి ఉండాలి. ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్లో మణికంఠలో మార్పులు మామూలుగా లేదయ్యా. అసలు మొన్న విగ్గు తీసి ఏడ్చిన ఆ వ్యక్తేనా ఇది అన్నట్టుగా మనోడి పర్ఫార్మెన్స్ ఉంది. సో ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సీజన్లో చాలాసార్లు ఆడియన్స్ ఈ భాగవతాలు చూశారు. కానీ బిగ్ బాస్ సీజన్ 8లో మాత్రం ఇది అంతకు మించి అనేలా ఉంది. ఎందుకంటే మొదలైనప్పటి నుంచి 10 రోజులు కూడా అయిందో లేదో కిస్సులు హగ్గులు అంటూ కంటెస్టెంట్లు కానియండి అంటూ ఆడియన్స్ చూసే పరిస్థితికి వచ్చేసింది. ముఖ్యంగా మొన్న విగ్గు తీసి ఎమోషన్స్ను గుండెల్లో నుంచి బయటికి తీసి ఏడిపించి అందరినీ కన్నీటి సముద్రంలో ముంచేసిన మణికంఠ లేటెస్ట్ ఎపిసోడ్లో రెమో అవతారం ఎత్తేశాడయ్యా. ఆ సంగతులేంటో చూద్దాం. యష్మి వద్దన్న వినకుండా హగ్గులు చేసుకున్నాడు మణికంఠ. ముందుగా లేటెస్ట్ ఎపిసోడ్లో సోమవారం జరిగిన నామినేషన్స్ టాపిక్ను యష్మి దగ్గర రేస్ చేశాడు మణికంఠ. ఇక నామినేషన్స్ రా అదే అక్కడితో వదిలే అంటూ మణికంఠ అంటే నో నేను వదలను అంటూ యష్మి అనింది. సరే నువ్వు నాకు నామినేట్ వేస్తా అన్నావు కదా, వెయ్యి అంటూ మణికంఠ అన్నాడు. నువ్వు చిన్న తప్పు చేసినా పెద్దగా చూపించి వేస్తా, రెడీగా ఉండు అంటూ యష్మి బెదిరించింది. దీనికి సరే వేసుకో కానీ మాట్లాడు అంటూ మణికంఠ బతిమాలాడు. అయితే ఫ్రెండ్షిప్కి నేను చాలా వాల్యూ ఇస్తా, కానీ నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావంటూ యష్మి అంటే ఇది గేమ్ రా, నీకు అర్థం కాలేదు, నాతో మాట్లాడు అంటూ మణికంఠ అన్నాడు. దయచేసి నన్ను ఫ్రెండ్ అని పిలవకు, నాకు ఎంతవరకు కంఫర్ట్ అయితే అంతవరకు మాట్లాడతా అంటూ యష్మి అనింది. దీంతో ఇది చాలు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు మణికంఠ. యష్మిని హగ్ చేసుకున్న మణికంఠ ఇంతలోనే ఎవరో పిలిచినట్లు తిరిగి వెనకాల నుంచి యష్మిని గట్టిగా హగ్ చేసేసుకున్నాడు. మెడపైన చేతులు వేసి ఇది నా నామినేషన్ అంతే, ఇంకేం ఆలోచించుకో అంటూ అన్నాడు. ఇక యష్మి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ సరే వదిలే మనీ ప్లీజ్ వదిలే అంటూ చెప్పింది. దీనికి ఏదో సీరియస్గా చెప్తుంది చూడు అంటూ వదిలేసి మళ్ళీ పరిగెత్తుకొచ్చి మళ్ళీ వెనకాల నుంచి హగ్ చేసుకున్నాడు మణికంఠ. తర్వాత బిగ్ బాస్ నాకు అవ్వట్లేదు, ప్లీజ్ మణికంఠను ఆపు, నాకు కోపం వస్తుంది చాలా అంటూ యష్మి కన్నీళ్ళు పెట్టేసుకుంది. ఇక సోనియా పృథ్వీ ఆదిత్యలో ఉండగా మరో ఘోరం కూడా జరిగింది. సోనియా ఏదో చెప్పిందో పాట పాడిందో క్లారిటీ లేదు, కానీ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి సోనియా బుగ్గ మీద గట్టిగా ఓ కిస్ ఇచ్చాడు మణికంఠ. క్యూటీ, ఒక్కొక్కరు ఎందుకురా నన్ను ఇలా అటాక్ చేస్తున్నారు అంటూ సైలెంట్గా సిగ్గుపడుతూ వెళ్ళిపోయాడు మణికంఠ. ఇక ఈ అమూల్యమైన సన్నివేశాలు బిగ్ బాస్ ఎపిసోడ్లో చూడలేదు, కానీ లైవ్లో వచ్చిన ఈ సీన్లో ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఇక ఆ తర్వాత ప్రేరణతో ఏదో మాట్లాడుతూ ఉండగా సడన్గా ఏమైందో తెలియదు కానీ నువ్వు భలే మాట్లాడుతున్నావురా అంటూ ప్రేరణకు గట్టిగా హగ్ చేసుకున్నాడు మణికంఠ. ఈ రోజు ఎపిసోడ్లో జరిగిన ఓ టాస్క్లో మణికంఠ సంచాలకుగా ఉన్నాడు. అయితే ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేదని ప్రేరణ గట్టిగా ఫైర్ అయింది. దీంతో మణికంఠ కూడా వాదించాడు. తర్వాత సింగిల్గా వెళ్ళి బాధపడుతున్నాడని చూసి ప్రేరణ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ప్రేరణను హగ్ చేసుకున్నాడు మణి. ఇంతకుముందు ఓసారి నైనిక కూడా ఇలానే కిస్ ఇచ్చాడు మణికంఠ. అయితే ఇక్కడ కిస్సులు హగ్గులు ఇవ్వడంలో తప్పేముంది అనే ఆలోచన రావచ్చు, కానీ ఇద్దరి కన్సర్న్ ఉన్నప్పుడు అది పెద్ద విషయం కాదు. కానీ ఒకరు ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది ఇష్యూనే అవుతుంది. ముఖ్యంగా అతనిని అలా వచ్చి హక్ చేసుకోవడం తనకి నచ్చలేదంటూ మణికంఠ గురించి యష్మి పృథ్వీ దగ్గర కూడా చెప్పేసింది. ఇది కూడా బిగ్ బాస్ ఎపిసోడ్లో లేపేయడం జరిగింది. అయితే ఇవన్నీ వేరే ఎవరైనా చేస్తే ఆడియన్స్కి పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ మొన్నటి వరకు మనుషులంటేనే నాకు దూరం, నేను కలవలేను అని చెప్పిన మణికంఠ ఇంత ఓవర్గా కలవడం మాత్రం పెద్ద షాక్ అని తెలుసుకోవాలి. మొత్తానికి మణికంఠ మాత్రం మామూలుడు కాదని అనిపిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.